వెల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి ప్రసన్న కుమార్ రెడ్డి దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి మాటలపై ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం ఉచ్చ నీచాలు మరిచి ఒక మానవుడు మాట్లాడలేనటువంటి ఒక దారుణమైన భాష, ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడిన భాష, మగవాళ్ళ గురించి కూడా మాట్లాడిన భాష, ఒక మహిళ గురించి నీచాతి నీచంగా మాట్లాడిన తీరు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అసహించుకుంటూ ఉన్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లెలు వరుస అవుతుంది. ఈరోజు 50,000 ఓట్ల పై మెజార్టీతో తన ఎమ్మెల్యేగా ఓడించిందని, కోవూరు నియోజకవర్గంలో జెండా పట్టుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కరువు అవుతున్నారని, నిత్యం కూడా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి వీపీఆర్ కుటుంబం మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు చూసి, ఆ యొక్క అభివృద్ధి పాలన చూసి పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పని ఒక అలజడి, ఒక అశాంతి సృష్టించేందుకు ఈ జిల్లాలో ఒక దుర్మార్గ సంస్కృతిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్నటి రోజున ప్రవేశపెట్టారు. మరి నిన్నటి రోజున ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో కడుపు మండిన తెలుగుదేశం పార్టీ కూటమికో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో, వేమిరెడ్డి కుటుంబీకులకో, మాలాంటి వారికో, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఈ దాడికి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి దాడుల సంస్కృతి తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేదు. ఒకవేళ ఎవరైనా చేస్తే అక్కడ పైన ఉండేది చంద్రబాబు నాయుడు గారు. దాడుల సంస్కృతిని ఎవరైనా నియోజకవర్గ స్థాయిలో కాదు, గ్రామ స్థాయిలో ప్రోత్సహించిన పైన ఉండేది చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు. దాడుల సంస్కృతిని ఎవరైనా చేపడితే వారి తాట తీస్తాడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ కూటమి కానీ, మా కార్యకర్తలు కానీ ఆ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడికి ఎలాంటి సంబంధం లేదు. రగిలిన అభిమానులు, వేమిరెడ్డి గారి వల్ల ఎంతో ప్రయోజనం పొందిన అనేక మంది అభిమానులు కడుపు రగిలి చేసి ఉండొచ్చు, నేను కాదను, లేదా వారు కూడా చేసి ఉండకపోవచ్చు. అవన్నీ కూడా పోలీసు విచారణలో తేలుతాయి. లేదా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, కాబట్టి నా ఇంటికి కూడా పరామర్శకు రావాలని చెప్పని ఏదైనా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేయించుకున్నాడా?